మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అనుచిత వ్యాఖ్యలపై గుంటూరు పశ్చిమ డీఎస్పీకి టీడీపీ నాయకులు ఫిర్యాదు చేశారు. కారుమూరి నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గతంలో ఇలా మాట్లాడిన వారంతా ఎక్కడున్నారో గుర్తు చేసుకోవాలని హెచ్చరించారు. కారుమూరి వ్యాఖ్యలకు సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి సత్య చెప్తారు. సత్య, చెప్పండి, అసలు కారుమూరి ఏమన్నారు, దానికి కౌంటర్ గా టీడీపీ నాయకులు ఏమంటున్నారు? కారుమూరి నాగేశ్వరరావు మాజీ మంత్రి, వైసీపీలో కీలక నాయకుడు. ఆయన నిన్న జరిగిన పార్టీ సమావేశంలో గుంటూరుకి అటువైపు ఉన్న వాళ్ళందరినీ కూడా నరికి చంపుతాం, గుంటూరుకి ఇటువైపు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇంట్లోంచి లాక్కొచ్చి మరి కొడతాం అని కూడా తీవ్రమైన పదజాలంతో వ్యాఖ్యానించారు. దీనిపై టీడీపీ నేతలు, నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు, నాయకులతో పాటు అటు కూటమి నేతలు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వ విప్ అయినటువంటి నర్సాపురం ఎమ్మెల్యే కూడా తీవ్రంగా స్పందించారు. దీనిపైన కారుమూరి నాగేశ్వరరావు వ్యాఖ్యలు ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలా గట్టిగా ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా కనిపించింది. అదేవిధంగా తీసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఆ కూటమి నేతలందరూ కూడా కారుమూరి వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు ఎవరైతే వాళ్ళ నాయకుడు ఉన్నాడో నాయకుడికి తగ్గట్టుగానే వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారని చెప్పడం జరిగింది. ఏదైతే హెలికాప్టర్ ఇష్యూలో ప్రారంభమైన ఇష్యూ, ఏదైతే వైసీపీ నాయకుడిని హత్య చేశారని అతను పరామర్శకంటూ వచ్చి అక్కడ ఆయన మాట్లాడిన మాటలు, పోలీసుల విషయంలో వ్యవహరించిన తీరుపైన కూడా తీవ్రమైనటువంటి విమర్శలు వ్యక్తమవుతున్న తరుణంలో వైసీపీ నేతలు మరింత రెచ్చిపోయి ఇష్టానుసారంగా మాట్లాడడం పైన కూడా బొమ్మిడి నాయకర్, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, అదేవిధంగా ప్రభుత్వ విప్ కూడా కారుమూరి నాగేశ్వరరావుపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఇంకా అధికారంలోనే వైసీపీ ఉన్నట్టుగా వ్యవహరిస్తోందని కూడా ఆయన తీవ్రంగా మండిపడిన పరిస్థితి అయితే ఉంది. ఇదేవిధంగా కూటమి నేతలందరూ కూడా వరుసగా స్పందిస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు టీడీపీ నేత గన్ని వీరాంజనేయులు కూడా కొద్దిసేపటి క్రితం మాట్లాడారు. కారుమూరి వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టిన పరిస్థితి అయితే ఉంది. వీరితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఆయనపైన ఫిర్యాదులు కూడా అనేక అంతూ ఉన్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో గుంటూరు వెస్ట్ డీసీపీకి కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాస్ తదితరులు ఫిర్యాదు చేశారు. కారుమూరిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కూడా వారు ఆదేశించాలని కోరుతూ ఫిర్యాదులు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ విధంగా రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసం వారంతా కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఒక రకంగా వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఒకవైపు ఉంటే, మరోవైపు నాయకులు కూడా అదేవిధంగా వ్యాఖ్యానించడం, రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరించడం అనేది చాలా తప్పుగా వారంతా కూడా భావిస్తున్న పరిస్థితి. దీనిపైన వారు కూడా తీవ్రంగా స్పందిస్తున్నారు. స్వామి.